ఐ హావ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ. మీరు మొత్తం ఇంట్రోలో ఎలాబరేట్ చేశారు ఈ 4 రాష్ట్రాల మధ్య ఉన్న సామ్యం. మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ చేతిలో కాకుండా రీజనల్ పార్టీసు, లేకపోతే మధ్యలో పుట్టుకొచ్చిన జాతీయ నేషనల్ కలర్ వేసుకున్న ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం ఉంది, వాస్తవంగా జాతీయ పార్టీ, మీకు చాలామందికి తెలియదు, అండమాన్లో కూడా ఉన్నారు వాళ్ళు. సో ఇలాంటి పార్టీలు వీళ్ళు ఏమన్నా పోలీస్ వ్యవస్థలని కబళించేశాయా ఈ పార్టీల ప్రభుత్వాలు? పోలీసుకున్న స్వయం ప్రతిపత్తిని కాజేశాయా? నేను పొలిటికల్ పార్టీస్ని ఎప్పుడు బ్లేమ్ చేయనండి. కారణం ఏంటంటే, ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అనేవి మన రాజ్యాంగంలో ఒక అంతర్భాగమైన భాగం అండి. లెట్ అస్ నాట్ బ్లేమ్ ఏ పొలిటీషియన్. ఒక చిన్న కార్పొరేటర్గా పనిచేయడం, ఆ ఎలక్ట్ కావడం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను చూశాను. నేను వందల వేల ఎలక్షన్స్ నేను కండక్ట్ చేశాను. ఎలక్షన్ కమిషనర్ చీఫ్ అబ్జర్వర్ ఉన్నా, అందుకని చెప్తున్నాను. లెట్ అస్ నాట్ బ్లేమ్ పొలిటికల్ పార్టీ. మనకి ముఖ్యంగా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు పెద్ద కాంపిటీషన్తో వస్తారు. వాళ్ళకి అవగాహన ఉంటుంది. వాళ్ళని సరైన రీతిలో నేను నేషనల్ పోలీస్ అకాడమీకి కూడా నేను అప్పీల్ చేస్తున్నా. సరైన రీతిలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. జరిగిన తప్పిదాల గురించి వాళ్ళకి తెలియజేయండి. ఎందుకంటే ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ చాలా గొప్ప నీతితో, న్యాయంతో, ఉద్రేకంతో వస్తాడు సర్వీస్లోకి. అతను 5-6 సంవత్సరాల్లో మళ్ళీ ఇంత ఇదిగా మారిపోవడానికి అవసరమే లేదు. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్స్కి అందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఆర్టికల్ 311 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ దెమ్. దే కెనాట్ బి డిస్మిస్డ్, దే కెనాట్ బి గివెన్ ఎ ఛార్జ్ షీట్ జస్ట్ లైక్ దట్. నా మీద చాలా ప్రశ్నలు వచ్చినాయి. నేను ఏ రోజు లొంగలేదు. నేను ఆత్మగౌరవంతో చెప్తున్నా. మీరు రిటైర్ అవుతారు, మీకు సరైన సోకాల్డ్ పొజిషన్స్ రాకపోవచ్చు, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ ఎ పనిష్మెంట్. కానీ ఈ రోజున సుప్రీంకోర్టు, హైకోర్టుల తర్వాత లేదా క్యాట్లో ఉన్నటువంటి మన ఆఫీసర్ల వల్ల మీరు ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కుదరదు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు అనేది అది కూడా సుప్రీంకోర్టు రూలింగ్ వల్ల వారి ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మీద కేసు మీద వచ్చినది. వీటన్నిటి కూడా లీగల్ మార్పులని మనకు వచ్చినాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రీజనల్ పార్టీస్ వల్ల కాదండి. రీజనల్ పార్టీస్లో పనిచేసే పోలీస్ ఆఫీసర్ల యొక్క స్వార్థ పరత్వం వల్ల వాళ్ళకై కొంతమంది కొండకొచ్చో ఒక మైనారిటీ పోలీస్ ఆఫీసర్స్ ఏ రకంగా అయ్యా మీరు తప్ప మాకు లేరని చెప్పేసి ఆ రీజనల్ పార్టీ బాసుల దగ్గర పోయి వాళ్ళ దగ్గర సరెండర్ అయిపోయి చేసినటువంటి దుష్కృతి పనుల వల్ల డిపార్ట్మెంట్ ఈ రోజున. సార్, ఐ వాంట్ టు షేర్ అన్ ఎగ్జాంపుల్. ఇటీవల కాలంలో సిద్ధార్థ్ కౌశల్ గారు 3 జిల్లాలకు ఎస్పీగా చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఆయనకు నచ్చలేదు, నమస్కారం పెట్టి సభకు నమస్కారం అని చెప్పి రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. వాలంటరీ రిటైర్మెంట్ కూడా వద్దనుకున్నారు ఆయన. ఇంకొక ఆయన సీజ్ ద షిప్ ఆ స్కామ్ని దానికోసం ఏర్పాటు చేసిన సిట్ చీఫ్ ఆ ఒత్తిడి తట్టుకోలేక డీజీపీ గారికి లెటర్ రాసి, అయ్యా నేను రాజీనామా చేద్దాం అనుకుంటున్నానని చెప్పేస్తే డీజీపీ గారు ఆయన కన్విన్స్ చేశారు. కాదండి, ఒక నెల రోజులు సెలవు వెళ్ళండి, అవన్నీ సెలవులు వెళ్ళండి, పరిస్థితులు సర్దుకుంటాయని. అంటే వాళ్ళకి కొందరికి అనుకూలంగా రిపోర్ట్ రాయమంటే నేను రాయనన్నాడు. అక్కడ వాస్తవంగా ఫ్రేమ్లో ఏముందో విత్ ఇన్ ద ఫ్రేమ్ దానికి లోబడి మాత్రమే నేను రిపోర్ట్ ఇస్తాను. మీకు అనుకూలంగా ఎట్లా ఇచ్చేయమంటారు? అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. సిద్ధార్థ్ కౌశల్ ఇస్ వెరీ యంగ్ ఆఫీసర్. నాకు అక్కర్లేదు, హర్యానాలో గుడ్గాంలో కార్పొరేట్ కంపెనీకి సీఈఓగా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి గుడ్ బై అన్నాడు, వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది నేను ఐపీఎస్ ఆఫీసర్స్ లో చాలా మంది నాకు తెలుసు. ఇంతకుముందు యాక్చువల్ గా మాట్లాడితే గత 11-12 సంవత్సరాల్లో ఈ రెసిగ్నేషన్స్ అనేవి తగ్గినాయి. ఇంతకుముందు ఉన్న రోజుల్లో ముఖ్యంగా 1990 నుంచి 1990 నుంచి ఆ తర్వాత 2-3 దశకాల్లో, అంటే 20 సంవత్సరాలు పరిపాలనా వ్యవస్థ ప్రజల మీద మన అశోక్ కెమ్కా గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు హర్యానాలో. వారిని దాదాపు 50 సార్లు వారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒక చోట మీరు 3 నెలలు 2 నెలలు కూడా పనిచేయకపోతే మీరు అసలు చేసే పరిస్థితి. కానీ వారిలో ఉండేటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, వారు ఏ రోజు సరెండర్ కాదు. ఈ రోజున ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డారు. వారు చేయలేకపోయారు ఏ సేవ, కానీ ఒక పాయింట్ మాత్రం ప్రూవ్ చేశారు. నేను తెచ్చుకున్నటువంటి ఈ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ అనేది నా సామర్థ్యం వల్ల, నేను సివిల్ సర్వీసెస్ అనే ఎగ్జామినేషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆ సువర్ణ అవకాశాన్ని నేను ఉపయోగించుకొని చేశాను. నా యొక్క ఈ ఆత్మగౌరవాన్ని ఎవరు తూట్లు పొడవలేరు అన్న ఆ పాయింట్ని కనీసం వారు ప్రూవ్ చేయగలిగారు. మీరు చెప్పారు సిద్ధార్థ కౌశల్ గారి గురించి. అలానే నాకు చాలా మంది ఆఫీసర్లు తెలుసు. 86 బ్యాచ్ వాళ్ళు చాలా మంది. మా బ్యాచ్లోనే 2-3 రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఒకటి, రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోవడం అనేది అది ఎందుకు చేశారనేది అది ఇండివిజువల్ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అలౌ చేసింది. అందుకని వ్యక్తుల గురించి మనం విమర్శించడం నేను విమర్శించట్లేదండి, విమర్శించట్లా. వాళ్ళు ఒత్తిళ్లకు లోనవుతున్నారు. పార్ట్ ఆఫ్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్ వాళ్ళు ఒత్తిళ్లకు లోనవుతున్నారు. నాకు కనుక సిద్ధార్థ కౌశల్ గారితో ఒకటి డైరెక్ట్ పరిచయం ఉంటే, నా తమ్ముడు సిద్ధార్థ కౌశల్ గారికి నేను ఒక చిన్న అపీల్ చేసేవాడిని. నాయన, నీ మీద ఈ ఐపీఎస్ అనేది యూనిఫామ్
కేవలం మన యొక్క పర్సనల్ దీనికోసం కాదు బాబు. ఇది దేశం మనకి ఇచ్చినటువంటి బాధ్యత. ఈ రోజున ఈ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, వీళ్ళు ప్రజలు తీసుకొచ్చారు. రేపొద్దున ప్రజలు ఈ ప్రజలు తీసుకొచ్చే పొలిటికల్ లీడర్స్ ని వాళ్ళు చూపిస్తారు. మన దేశంలో చూసాం, ఒక్కొక్క ఇందిరాగాంధీ లాంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఓడించిన ప్రజలే మళ్ళీ ఆవిడ తీసుకొచ్చి 1980లో కూర్చోబెట్టారు. మనం చూసాం అది. ఈ దేశ ప్రజల యొక్క పొలిటికల్ మెచ్యూరిటీని మనం, అది ఒక నమ్మకం, వారి మీద ఆ నమ్మకం ఉంచుదాం. మళ్ళీ మనం, ఎందుకంటే మీరు యూనిఫామ్ని కనుక ఒకసారి వదిలేస్తే, మీరు ఎంత బాధతో అది వదిలేశారో, ఆయన సీఎంగా వెళ్ళారు, కానీ ఈ జీవితాంతం ఆయన ఎంత దాంట్లో ఆ వేదన అనుభవిస్తారో అనేది తలుచుకున్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. నేను అందుకని నా సహోదరులైనటువంటి పోలీస్ ఆఫీసర్స్కి, ముఖ్యంగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్కి, అదే ఇప్పుడు సర్వీస్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్కి నేను చెప్పేది, యంగ్ ఆఫీసర్స్, అతను ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఇప్పుడు ఈ మధ్య ఏదో నరమెట్ట అని ఒక సినిమా వచ్చిందంట, మన